హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు కోయంబత్తూరులో ఉన్నటువంటి పిఎస్జి ఇంజనీరింగ్ కాలేజ్ ఏదైతే ఉందో ఇది చాలా ఫేమస్ కాలేజ్ అండి. భారతదేశంలోనే టాప్ 10 కాలేజీలో ఒకటి. దీనిలో డొనేషన్ ఎంత ఉందని చాలా మంది అడుగుతూ ఉంటారు. ఫీజులు అనేవి మీరు ఆన్లైన్లో చూసుకోవచ్చు, కానీ దీంట్లో డొనేషన్ వచ్చేసి అఫీషియల్గా 22 లక్షలు ఉందండి. మీరు డైరెక్ట్గా వెళ్తే 22 లక్షలకి బాగా పర్సంటేజ్ ఉంటే ఇస్తారు. కానీ మీరు మా ద్వారా తీసుకోవాలనుకుంటే మాత్రం ఇది డిపెండ్స్ ఆన్ యువర్ ర్యాంక్స్ అండ్ పర్సంటేజ్. 25 నుంచి 30 లక్షలు మేము ఛార్జ్ చేస్తాం ఓన్లీ డొనేషన్ వరకే. కాలేజ్ ఫీజు 1,75,000 అంటే మీకు ఒక 7 lakhs ఉంటుంది. అంటే అప్రాక్సిమేట్గా 30 నుంచి 35 లక్షల బడ్జెట్ అండి. ఇది టాప్ 10 కాలేజ్. ఇప్పుడు SRM లో చేరేటువంటి వాళ్ళు మనకు దగ్గర ఆడ కూడా మనకు 30 లక్షల రూపాయలు అవుతుంది. ఓకే, 23 లక్షల దాకా అవుతుంది. ఇంకొక 60 లక్షలు కట్టుకొని పిఎస్సి అంటే ఎందుకు? పిఎస్సి ఈజ్ వన్ ఆఫ్ ది స్టాండర్డ్ కాలేజ్. గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు స్టేక్ ఉన్నటువంటి కాలేజ్. ఎన్నో ఏళ్ల నుంచి ఇది సేవలు అందిస్తూ ఒక కన్సిస్టెంట్ స్మాల్ ఇంటేక్ అండి. ఒక 700 ఏమి ఉంటుంది అంతే దీని ఇంటేక్, అన్ని బ్రాంచ్లు కలుపుకొని. విశాలమైనటువంటి క్యాంపస్. కోయంబత్తూరులో ఇది అమృత కన్నా 100 రెట్లు బెటర్ అయినటువంటి క్యాంపస్. డొనేషన్ గట్టి క్యాపబుల్ ఉన్నటువంటి పేరెంట్స్ ఎంతసేపుడిగా VNR కావాలా, CBIT కావాలా, వాసవి కావాలని తిరగకుండా పిహెచ్డి ఆప్షన్ ఎక్స్ప్లోర్ చేయండి. ఈ కాలేజ్ గురించి మీరు తెలుసుకోండి. ఎంత మంచి కాలేజ్ అంటే అంత మంచి కాలేజ్. సో పిహెచ్డి కాలేజీలో అడ్మిషన్ తీసుకోదలుచుకున్నటువంటి పేరెంట్స్, టాప్ 10 కాలేజ్ ఆఫ్ ఇండియాలో మీకు అడ్మిషన్ తీసుకోవాలనుకుంటే అందులో పిహెచ్డి కూడా ఉంది. ఇందులో నేను మీకు అడ్మిషన్ చేసి పెట్టగలను. కోయంబత్తూరులో మా ఆఫీస్ ఉందండి, మీరు విజిట్ చేయొచ్చు. హ్యాపీగా ఎప్పుడు కావాలన్నా మీరు రావచ్చు. 2,500 కానీ ఆంధ్ర రాష్ట్రం నుంచి 2,500 ఛార్జ్ చేసి మీకు కాలేజ్ చూపించడం జరిగింది. అక్కడ ఇంకా మనం చూసుకున్నప్పుడు అయితే కారుణ్య యూనివర్సిటీ ఉంది, అమృత కోయంబత్తూరు కూడా ఉంది. వాటి ఫీజెస్ వివరాలు కూడా నేను నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. ఇంకా ఎవరైనా లైక్ చేయకుండా, కామెంట్ చేయకుండా, సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోలు చూస్తున్నట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.